హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్ గా అల్లు అర్జున్ గారు అండ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్ గా వీడియో అయితే అనౌన్స్ చేశారు కదా. సో ఆ వీడియో ఏదైతే అనౌన్స్ చేశారో అక్కడి నుంచి కూడా సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ అయితే చక్కర్లు కొడుతూ ఉంది. పుష్ప 3 లాంటి హిట్ తర్వాత అట్లీ గారితో అల్లు అర్జున్ 22 మూవీ రాబోతుంది. ఇంకా టైటిల్ అయితే పెట్టలేదు, బట్ అది కూడా చాలా పెద్ద సినిమా. ఎందుకంటే ఆల్రెడీ అట్లీ గారు జవాన్ మూవీతో ఆ బాలీవుడ్ లో సెన్సేషన్ హిట్ అయితే ఇచ్చారు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ గారి కెరియర్ కి. సో బాలీవుడ్ మొత్తం కూడా అట్లీ గారి నుంచి ఒక మూవీ వస్తుందంటే అది నెక్స్ట్ లెవెల్ అయిపోతూ ఉంటుంది. దానికి తోడు పుష్ప 3 లాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ ముఖ్యంగా నార్త్ లో ఒక సినిమా వస్తుందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు తన స్టామినా ఏంటో చూపించారు ముఖ్యంగా నార్త్ లో. సో బీభత్సమైన కలెక్షన్స్ అనే చెప్పాలి అవి. సో ఆ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ బాగా ఇష్టపడే అట్లీ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాళ్ళిద్దరి నుంచి ఒక సినిమా వస్తుందంటే అక్కడ ఏమాత్రం రీచ్ ఉంటుందో అసలు మన ఊహ కూడా అందదు. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకా తెలుగు మిగతా లాంగ్వేజెస్ లో అయితే చెప్పాల్సిన లేదు. బట్ తమిళ్లో అనేది పుష్ప 3 కూడా చాలా తక్కువగానే కలెక్ట్ చేసింది. నాకు తెలిసి 70 crores పైగా కలెక్ట్ చేసిన టాక్ అయితే ఉంది. సో ఏదైనా ఓవరాల్ గా తమిళ నుంచి అయితే చాలా తక్కువ మార్కెట్ అయితే ఉందని చెప్పాలి, ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి. సో ఇప్పుడు అట్లీ గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి మేబీ ఆ మార్కెట్ పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ కనకరాజ్ తో మూవీ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో, లోకీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది తమిళ్లో, క్లియర్ గా చెప్పాలంటే. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా తమిళ నుంచి ఎక్కువ ఫిగర్స్ అయితే వస్తాయి మనీ పరంగా చూసుకుంటే. సో ఆ విధంగా అల్లు అర్జున్ గారికి తమిళ్లో కూడా మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంది. బట్ ఈ సినిమాపై ఏ అయితే రూమర్స్ వినిపిస్తున్నాయి, లోకేష్ కనకరాజ్ కి ఎవరు దొరకక ఆఖరికి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే తను తీసే ఈ సినిమా ఏదైతే ఉందో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది. ఆ సినిమా పేరు వచ్చేసి ఇరుంబకం మాయావి అని చెప్పి ఏదో వినిపించింది. బట్ అదే కాదనేది మనకి ఇంకా కంప్లీట్ గా తెలియదు. కానీ ఏదైనా కానివ్వండి, కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆ తర్వాత సూర్య గారితో చేస్తున్నాం అని చెప్పారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ తో మళ్ళీ అనౌన్స్ చేశారు. ఇక ఆఖరికి అన్ని తిరిగి 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 అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే వచ్చారు. బేసిక్ గా గుడ్ చాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారితో పోలిస్తే వాళ్ళిద్దరికి మార్కెట్ అనేది చాలా డౌన్ లో ఉంది. అండ్ అలాగే ప్రెసెంట్ వాళ్ళ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఏమి లేవు. సో అందువల్ల ఏంటంటే అల్లు అర్జున్ గారు అనేది ఖచ్చితంగా మంచి చాయిస్ అనే చెప్పాలి. బట్ అల్లు అర్జునే ఎందుకంటే లోకేష్ కనకరాజ్ కి 1000 CR కొట్టాలని ఉందబ్బా ఎప్పటి నుంచో, కానీ అది అవ్వట్లేదు. మొన్న రిలీజ్ అయిన కూలీ కొడతది అది ఇది అడావిడి చేశారు, కానీ చాలా కష్టం మీద ఒక 500 CR అయితే ఎలవలో ఓవరాల్ గా క్రాస్ చేసింది. ఓకే, మూవీకి ఇటు టాక్ రాకపోయినా సరే కలెక్షన్స్ తో సాటిస్ఫై అయితే అయ్యారు, అక్కడ వరకు ఓకే. కానీ 1000 CR అనేది తమిళ ఇండస్ట్రీకి చాలా కష్టంగా మారిపోయింది బేసిక్ గా నిజం చెప్పాలంటే. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారు షార్ట్ గా 1000 CR కొట్టగలిగే స్టాండర్డ్స్ లో ఉన్నారు ప్రెజెంట్ నిజం పుష్ప 3 తర్వాత. అండ్ ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు అట్లీ గారి మూవీ కానివ్వండి, షార్ట్ గా అది కూడా 1000 CR కొట్టేస్తుంది అబ్బా, అందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు అట్లీ గారిలో బాగా నచ్చేది ఆయన రాసుకున్న స్క్రిప్ట్. సో ఆయన సినిమాలో స్టోరీ అనేది మెయిన్ హీరోగా ఉంటుంది. ఆ తర్వాత మన హీరో ఎలాగా పెద్ద హీరో కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా 1000 కోట్లు అనేది ఈజీగా దాటేస్తుంది. అయితే ఇక్కడ లోకేష్ కనకరాజు కూడా అల్లు అర్జున్ గారు తీసుకోవడానికి కారణం ఇదే అని నాకైతే బలంగా అనిపిస్తుంది. అంటే వితౌట్ రాజమౌళి ఆ స్టాండర్డ్స్ కి వెళ్ళిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి. అంటే అన్న సుకుమార్ గారు పెద్ద డైరెక్టర్ కాదా అంటే సుకుమార్ గారు పెద్ద డైరెక్టరే. వాళ్ళిద్దరూ కలిపి పుష్ప 3 అనే సినిమాతో ఆ స్టాండర్డ్స్ కి మేము వెళ్ళగలం, రాజమౌళి గారు ఒక్కరే కాదని చెప్పి నిరూపించారు. ఫ్యూచర్ లో ఇంకా వస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. ఎలాంటి రికార్డు కూడా శాశ్వతం కాదు, ప్రతిదీ బద్దలు అవుతూనే ఉంటది. ఒక డైరెక్టర్ హై స్టాండర్డ్స్ కి వెళ్ళాక అక్కడ ఉండిపోతారని కాదు, ఆయనకి డౌన్ ఫాల్ వస్తుంది ఏదో ఒక రోజు. అండ్ కింద ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక రోజు పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా చాలా మామూలే ఇండస్ట్రీ. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ ఆ స్టాండర్డ్స్ కి వెళ్ళి ఉన్నారు కాబట్టి తనతో ఒక సినిమా తీస్తే మంచి కదా, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని చెప్పి తను బలంగా నమ్ముతున్నాడు కాబట్టి. అండ్ అలాగే ప్రీవియస్ 2 మూవీస్ కూడా లియో కానివ్వండి, కూలీ కానివ్వండి అంత పెద్దగా ఆడకపోవడం. అండ్ అలాగే లియోలో కూడా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉన్న, సెకండ్ హాఫ్ కి కాస్త నెగిటివ్ టాక్ అనేది వచ్చింది. కూలీ అయితే కంప్లీట్ గా నెగిటివ్ టాక్ వచ్చింది. సో ఇలాంటి టైంలో తనే కరెక్ట్ అని చెప్పి తను అల్లు అర్జున్ గారిని కథ చెప్పి ఒప్పించడం, అల్లు అర్జున్ గారికి కూడా కథను నచ్చడం ముఖ్యంగా. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలోనే ఇప్పుడు పుష్ప 3 తర్వాత బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయితే అయిపోయింది. సో వాళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఈ కారణాలన్నింటినీ కలుపుకొని ఫైనల్ గా వీళ్ళందరూ కలిసి ఈ మూవీతో రావడం అయితే జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుందని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మార్చ్ ఆర్ మే నాటికి అట్లీ గారి సినిమా కూడా అల్లు అర్జున్ గారు కంప్లీట్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు VFX వర్క్ లో ఉంటారు. సో ఆ తర్వాత అల్లు అర్జున్ గారు మళ్ళీ ఈ షూటింగ్ లో పాల్గొనడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారిది స్క్రిప్ట్ సెలక్షన్ నాకు బాగా నచ్చింది అబ్బా. ఇంతకు ముందు తన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా నాకు చాలా ఇష్టం. బట్ ఆఫ్టర్ పుష్ప అంటే ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ స్టార్డమ్ కి ఎక్కడ తగ్గకుండా ఉండాలి. ఆయన నుంచి నెక్స్ట్ ఏదైనా ఒక సినిమా వస్తుందంటే ఎలా చెప్పాలంటే, అంటే మొహమాటానికి పోయి ప్రతి డైరెక్టర్ కి చిన్న చిన్న సినిమాలకు ఒప్పుకుంటే మళ్ళీ వచ్చిన స్టార్డమ్ అనేది వెంటనే పడిపోతుంది. అలా కాకుండా ఒక మంచి స్క్రిప్ట్ సెలక్షన్, ఏదైతే మనం ఒక స్టాండర్డ్స్ లో ఉన్నామో ఆ స్టాండర్డ్స్ కి తగ్గ సెలక్షన్ చేసుకొని వెళ్ళాలని నాకైతే అనిపించింది. సో అల్లు అర్జున్ గారు ఆ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మంచి మంచి స్క్రిప్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారని నాకైతే అనిపించింది. నాకు తెలిసి ఈ 2 సినిమాలు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఆయన కెరీర్ కి అండ్ ఆయన
ఇండియాలో నెక్స్ట్ కాబోయే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కూడా అనుకుంటున్నా. మేబీ చూద్దాం, మరి ఒక్క సినిమాతో మనం డిసైడ్ చేయకూడదు. ఆయన నుంచి వస్తున్న సినిమాలే ఆయన స్టాండర్డ్స్ కి అయితే తీసుకెళ్తాయి. చూద్దాం, మరి అట్లీ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాక్సిమం క్లారిటీ అయితే వస్తది. ఇకపోతే ఈ AA23 ఏదైతే వీడియో రిలీజ్ చేశారో అందులో యానిమేషన్ తో ఉంది. అల్లు అర్జున్ గారు లుక్ పెట్టారు అండ్ ఒక హ్యాండ్ అయితే చూపించారు అల్లు అర్జున్ గారిది. మేబీ ఒంటి చేయి రాక్షసుడు అని ట్యాగ్ లైన్ ఏదో ఉంది కాబట్టి మేబీ అందువల్ల చూపించారో ఏంటనేది తెలియదు కానీ, ఇంకొక సీన్ ఏదంటే ఈ తోడేళ్ళు ఏవైతే గుంపుగా వస్తుంటే సింహం గాండ్రించడం, అక్కడ తోడేళ్ళు వెనకడుగు వేయడం. అంటే అది నాకు ఒకటే అర్థం కాల, అల్లు అర్జున్ ని బేస్ చేసుకుని పెట్టారా లేదంటే లోకేష్ కనగరాజ్ గురించి పెట్టారా? బేసిక్ గా పుష్ప 3 రిలీజ్ కు ముందు అల్లు అర్జున్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ పొలిటికల్ గా అవి ఇవి కలిపి సినిమా పోతది అది ఇది అని చెప్పి వాటన్నిటికీ ఆయన ఒక్క సినిమాతో సమాధానం అయితే చెప్పేశారు, పక్కన పెట్టండి. అంటే అక్కడ ఏంటంటే ఒక సింహంలా గర్జించాడు అని నాకు అనిపించింది పుష్ప 3లో. ఆ విధంగా పెట్టారా లేదంటే లోకేష్ కనగరాజ్ కి ప్రెజెంట్ విపరీతమైన నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన నుంచి రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అవడం, సో ఆయనతో సినిమా అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ అండ్ హీరోస్ కూడా భయపడడం, అంటే మళ్ళీ ఫ్లాప్ తగులుతుందేమో అని. అలాంటి టైంలో సింహంలాగా మళ్ళీ అల్లు అర్జున్ తో వచ్చానని చెప్పి ఆయన ఉద్దేశించి పెట్టారా? ఈ రెండిట్లో ఏదనేది అర్థం కాలేదు కానీ దాని మీనింగ్ అయితే అదే. అయితే ఆ గ్లిమ్స్ లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈసారి గట్టిగానే గర్జించబోతున్నాం అని చెప్తున్నారు ఇద్దరు కలిపి. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుందని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది? లోకేష్ కనగరాజ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇట్టు పడుతుందా లేదా ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. జై హింద్.